స్మార్ట్ గ్లాసెస్లో ఉన్న ఇన్ఫ్రారెడ్ సెన్సర్, ఫోటోడయోడ్ యారే కలిసి రిఫ్లెక్టెడ్ లైట్ని క్యాప్చర్ చేస్తాయి. ఈ ఆప్టికల్ ఇన్పుట్ని సిగ్నల్ ప్రాసెసర్ రియల్ టైంలో కన్వర్ట్ చేసి ఫేస్ స్కాన్కి బేస్ డేటాగా ఉపయోగిస్తుంది. AR HUD కెమెరా ముందున్న ముఖాన్ని డిటెక్ట్ చేస్తుంది. బయోమెట్రిక్ స్కాన్ ప్రాసెస్లో నోస్, ఐస్, జాలైన్ డిస్టెన్స్ పాయింట్స్ తీసుకుని యునీక్ ఫేస్ ప్రింట్ జనరేట్ చేస్తారు. ఈ ప్యాటర్న్ తర్వాత మ్యాచింగ్కి ఉపయోగపడుతుంది. క్లౌడ్ ప్రొఫైల్ కార్డ్ పబ్లిక్ అకౌంట్స్ నుంచి వచ్చిన మెటా డేటాని ఫెచ్ చేస్తుంది. టైమ్ స్టాంప్, మ్యూచువల్ కనెక్షన్స్ లాంటి డీటెయిల్స్ సెక్యూర్ API ద్వారా లోడ్ అవుతాయి. ప్రైవసీ LED బ్లింక్ అవ్వడం అంటే కెమెరా యాక్టివ్ మోడ్లో ఉంది అని సిస్టమ్ సూచిస్తుంది. హై సెన్సిటివిటీ సెన్సింగ్ మోడ్లో లో లైట్ క్యాప్చర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఫేస్ని 3D మెష్గా కన్వర్ట్ చేయడం వల్ల డెప్త్, జామెట్రీ, సర్ఫేస్ స్ట్రక్చర్ AIకి స్పష్టంగా తెలుస్తాయి. యాప్లో ఐడెంటిఫై పబ్లిక్ అకౌంట్స్ టాగిల్ ఎనేబుల్ చేస్తే ఫేస్ రికగ్నిషన్ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. కెమెరా పర్మిషన్, నెట్వర్క్ యాక్సెస్ సెక్యూర్ ఛానల్ ద్వారా మేనేజ్ అవుతారు. AI మానిక్విన్ లాంటి నాన్ హ్యూమన్ ఆబ్జెక్ట్స్ని హ్యూమన్ ఫేస్గా డిటెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇది ట్రైనింగ్ డేటాసెట్ లిమిటేషన్స్ వల్ల వచ్చే టెక్నికల్ ఎర్రర్. క్రౌడెడ్ ఏరియాలో మల్టిపుల్ ఫేసెస్ ప్యారలల్గా ట్రాక్ అవుతాయి. లెన్స్ నానో కోటింగ్ గ్లేర్ తగ్గించి సెన్సర్కి క్లియర్ ఆప్టికల్ ఇన్పుట్ ఇస్తుంది. అవుట్డోర్ బ్రైట్ లైట్లో డిటెక్షన్ యాక్యురసీ పెరుగుతుంది. రింగ్ కెమెరా ఇన్ఫ్రారెడ్ LEDs నైట్ మోడ్లో లైట్ ఎమిషన్ చేస్తాయి. లో లైట్ కండిషన్స్లో క్లియర్ ఫ్రేమ్ క్యాప్చర్ అవుతుంది. మల్టిపుల్ డోర్బెల్ కెమెరాస్ నుంచి వచ్చిన డేటా కంబైన్ చేసి హీట్ మ్యాప్ జనరేట్ చేస్తారు. మూవ్మెంట్ డెన్సిటీ ఆధారంగా ఎనాలిటిక్స్ బిల్డ్ అవుతుంది. డిఫరెంట్ కెమెరా యాంగిల్స్ నుంచి వచ్చిన ఫ్రేమ్స్ స్టిచ్ చేసి సింగిల్ మోషన్ పాత్ క్రియేట్ చేస్తారు. ఇది ట్రాకింగ్ అల్గోరిథం కంటిన్యూటీకి ఉపయోగపడుతుంది. లాస్ట్ పెట్ ట్రాకింగ్ UIలో ఉన్న లాజిక్ని హ్యూమన్ ట్రాకింగ్కి అడాప్ట్ చేయవచ్చు. అందుకే బీటా ఫీచర్స్ ఇంటర్నల్ టెస్టింగ్లో ఉంచుతారు. లైసెన్స్ ప్లేట్ రికగ్నిషన్ డేటా రింగ్ వీడియోతో మర్జ్ చేస్తే మూవ్మెంట్ ట్రాకింగ్ యాక్యురసీ పెరుగుతుంది. ఇది ఎనాలిటిక్స్ పైప్లైన్లో డేటా ఫ్యూజన్ స్టేజ్. నెట్వర్క్ మ్యాప్లో నోడ్స్ ఆఫ్లైన్ చూపించబడితే డేటా షేరింగ్ ఎండ్ పాయింట్స్ డిస్కనెక్టెడ్ అయ్యాయని అర్థం. పార్ట్నర్షిప్స్ రిమూవ్ అయితే డేటా ఫ్లో ఆగుతుంది. ALPR కెమెరా పోల్ నుంచి రిమూవ్ చేయడం వల్ల వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ ఫిజికల్గా డీయాక్టివేట్ అవుతుంది. హార్డ్వేర్ రిమూవల్తో క్యాప్చర్ పూర్తిగా స్టాప్ అవుతుంది. యాక్సెస్ డినైడ్ ఎర్రర్ అంటే అథెంటికేషన్ లేకుండా సెక్యూర్ డివైస్కి కనెక్ట్ అవ్వలేము. ఎన్క్రిప్టెడ్ హ్యాండ్షేక్ ఫెయిల్ అయినప్పుడు ఇలా చూపిస్తుంది. ఆప్ట్అవుట్ ఆప్షన్ ఎనేబుల్ చేస్తే హోమ్ ఓనర్ డేటా కమ్యూనిటీ షేరింగ్ నుంచి రిమూవ్ అవుతుంది. ప్రైవసీ కంట్రోల్ సిస్టమ్ లెవెల్లో అప్లై అవుతుంది. రింగ్ చైమ్ రెడ్ బ్లింక్ అంటే క్లౌడ్ నెట్వర్క్ లింక్ డిస్కనెక్టెడ్ అయింది అని డివైస్ స్టేటస్ చూపిస్తుంది. సింక్ ప్రాసెస్ స్టాప్ అవుతుంది. పైథాన్ స్క్రిప్ట్ APIs ద్వారా బయోమెట్రిక్ సెర్చ్ రిజల్ట్స్ ఫెచ్ చేస్తుంది. ఆటోమేటెడ్ స్క్రేపింగ్ ద్వారా పబ్లిక్ ఫేస్ డేటా కలెక్ట్ అవుతుంది. స్మార్ట్ గ్లాసెస్కి ఎక్స్టర్నల్ బ్యాటరీ, వైఫై బ్రిడ్జ్ కనెక్ట్ చేస్తే కంటిన్యూస్ స్కానింగ్ పాసిబుల్ అవుతుంది. హార్డ్వేర్ మోడిఫికేషన్ వల్ల పవర్ డ్యూరేషన్ పెరుగుతుంది. AR HUDలో అడ్రస్, ఫోన్ నంబర్ కనిపిస్తే డేటా బ్రోకర్ API నుంచి పర్సనల్ ఇన్ఫో ఫెచ్ అయిందని అర్థం. డేటా కోరిలేషన్ అల్గోరిథం పనిచేస్తుంది. వన్ ఫేస్ స్కాన్ నుంచి మల్టిపుల్ సోషల్ ప్రొఫైల్స్ ఓపెన్ అవుతాయి. ఐడెంటిటీ మ్యాచింగ్ అల్గోరిథం డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ డేటా లింక్ చేస్తుంది. లింక్డ్ఇన్, పేమెంట్ యాప్స్, ప్రాపర్టీ రికార్డ్స్ లాంటి సోర్సెస్ కంబైన్ చేసి డిజిటల్ ఐడెంటిటీ గ్రాఫ్ బిల్డ్ చేస్తారు. డేటా ఎన్రిచ్మెంట్ ప్రాసెస్ ఇది. LLM సిస్టమ్ స్క్రేప్డ్ డేటాని సమరైజ్ చేసి రీడబుల్ ప్రొఫైల్ జనరేట్ చేస్తుంది. న్యాచురల్ లాంగ్వేజ్ జనరేషన్ ద్వారా బయో క్రియేట్ అవుతుంది. USB-C ద్వారా రా వీడియో లాగ్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడం అంటే డివైస్ స్టోరేజ్ నుంచి డైరెక్ట్ యాక్సెస్ పొందడం. ఫోరెన్సిక్ ఎనాలిసిస్ లేదా డీబగ్గింగ్కి ఉపయోగపడుతుంది. డాక్సింగ్ ఫనెల్లో ఫేస్ ఇమేజ్ నుంచి పర్సనల్ ఐడెంటిటీ వరకు సీక్వెన్షియల్ API స్టెప్స్ ఉంటాయి. ప్రతి స్టెప్లో డేటా ఎన్రిచ్ అవుతుంది. రికార్డింగ్ LED బైపాస్ కోడ్ వల్ల కెమెరా సైలెంట్గా రికార్డ్ చేయగలదు. ఇది ఫర్మ్వేర్ వల్నరబిలిటీ ఎగ్జాంపుల్గా చూపిస్తారు.
లాంగ్ డిస్టెన్స్ ఫేస్ స్కాన్ సక్సెస్ అంటే హై రిజల్యూషన్ ఆప్టిక్స్, సెన్సర్ క్యాలిబ్రేషన్, AI మోడల్ యాక్యురసీ కలిసి పనిచేసిన ఫలితం. ప్రైవసీ క్లిప్ కెమెరా లెన్స్ మీద బ్లాక్ చేస్తే ఫిజికల్ లేయర్లో క్యాప్చర్ కంప్లీట్గా స్టాప్ అవుతుంది. సింపుల్ హార్డ్వేర్ ప్రైవసీ సొల్యూషన్ ఇది. డోర్బెల్ లెన్స్ మీద టేప్ పెట్టడం వల్ల విజువల్ ఫీడ్ బ్లాక్ అవుతుంది. లో కాస్ట్ ప్రైవసీ కంట్రోల్ మెథడ్గా ఉపయోగిస్తారు. CV డాజిల్ ఫేస్ పెయింట్ వల్ల ఫేషియల్ ల్యాండ్మార్క్ డిటెక్షన్ కన్ఫ్యూజ్ అవుతుంది. కంప్యూటర్ విజన్ మోడల్ బౌండింగ్ బాక్స్ లాక్ చేయలేకపోతుంది. ఇన్ఫ్రారెడ్ హుడీలో ఉన్న IR LEDs నైట్ విజన్ కెమెరాస్కి గ్లేర్ క్రియేట్ చేస్తాయి. సెన్సర్ సాచురేషన్ వల్ల ఫేస్ డీటెయిల్స్ కనిపించవు. ప్రైవసీ USB స్టిక్ లోకల్ వైఫై సిగ్నల్స్ని ఇంటర్ఫియర్ చేస్తుంది. IoT కెమెరాస్ నెట్వర్క్ కనెక్ట్ కాకుండా బ్లాక్ అవుతాయి. రెట్రో రిఫ్లెక్టివ్ ఫ్రేమ్స్ కెమెరా ఫ్లాష్కి ఎక్స్ట్రీమ్ బ్రైట్నెస్ రిఫ్లెక్ట్ చేస్తాయి. సెన్సర్ ఓవర్ ఎక్స్పోజర్ వల్ల ఫేస్ డీటెయిల్స్ హైడ్ అవుతాయి. స్మార్ట్ హోమ్ టియర్ డౌన్లో మైక్రోఫోన్ వైర్ కట్ చేస్తే ఆడియో క్యాప్చర్ డిజేబుల్ అవుతుంది. హార్డ్వేర్ లెవెల్ ప్రైవసీ కంట్రోల్ ఇది. ప్రైవసీ స్కానర్ యాప్ RS సిగ్నల్స్ స్కాన్ చేసి నియర్ బై యాక్టివ్ ట్రాకర్స్ డిటెక్ట్ చేయవచ్చు. AR నేమ్ ట్యాగ్ బ్రాడ్కాస్ట్ చేయవచ్చు. సిగ్నల్ బ్లాక్ పౌచ్ RF షీల్డింగ్ ద్వారా స్మార్ట్ గ్లాసెస్ బ్యాక్గ్రౌండ్ సింకింగ్ ప్రివెంట్ చేస్తుంది. క్లౌడ్ డేటా అప్లోడ్ బ్లాక్ అవుతుంది. యాంటీ AI గ్లాసెస్ ఫేక్ డిజిటల్ మాస్క్ ప్రొజెక్ట్ చేసి ఫేషియల్ ల్యాండ్ మార్క్స్ స్పూఫ్ చేస్తాయి. డిటెక్షన్ అల్గోరిథం కన్ఫ్యూజ్ అవుతుంది. ఇంటర్నల్ కార్పొరేట్ స్లైడ్ స్టెల్త్ ఫీచర్ రోల్అవుట్ స్ట్రాటజీ చూపిస్తుంది. ప్రోడక్ట్ చేంజెస్ క్వైట్గా రిలీజ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. సర్వర్ ఫార్మ్స్ లార్జ్ స్కేల్ GPU కంప్యూట్ ఉపయోగించి బయోమెట్రిక్ మ్యాచింగ్ ప్రాసెస్ చేస్తాయి. కూలింగ్ సిస్టమ్స్ థర్మల్ కంట్రోల్ మెయింటైన్ చేస్తాయి. ఫ్యాక్టరీ రీసెట్ వల్ల స్మార్ట్ హోమ్ బేస్ స్టేషన్లో స్టోర్ అయిన బయోమెట్రిక్ డేటా ఎరేజ్ అవుతుంది. లోకల్ క్యాషే సెట్టింగ్స్ రీసెట్ అవుతాయి. ఎడ్జ్ AI అప్డేట్లో ఫేషియల్ ప్రాసెసింగ్ డివైస్లోనే జరుగుతుంది. క్లౌడ్ డిపెండెన్సీ తగ్గి ప్రైవసీ లెవెల్ ఇంప్రూవ్ అవుతుంది. కెమెరా డెన్సిటీ చార్ట్ పబ్లిక్ ఏరియాస్లో సర్వేలెన్స్ ఇంక్రీజ్ అవుతున్న ట్రెండ్ చూపిస్తుంది. ఎనానిమిటీ తగ్గుతున్న ప్యాటర్న్ కనిపిస్తుంది. లెన్స్లెస్ స్మార్ట్ గ్లాసెస్ లైడార్ ద్వారా డెప్త్ మ్యాప్ క్యాప్చర్ చేస్తాయి. ఆప్టికల్ కెమెరా లేకుండా స్పేషియల్ సెన్సింగ్ పాసిబుల్ అవుతుంది. బయోమెట్రిక్ కిల్ స్విచ్ ఆఫ్ చేస్తే ఫేస్ రికగ్నిషన్ మాడ్యూల్స్ పవర్ డౌన్ అవుతాయి. హార్డ్వేర్ కంట్రోల్ ద్వారా ట్రాకింగ్ స్టాప్ అవుతుంది. ప్రైవసీ వాల్ట్ జీరో ఫేసెస్ షేర్డ్ అంటే బయోమెట్రిక్ డేటా క్లౌడ్కి పంపడం నిలిపివేశారు. సెక్యూర్ ఎన్క్లేవ్ ప్రొటెక్షన్ యాక్టివ్ అవుతుంది. షాటర్డ్ స్మార్ట్ గ్లాసెస్ సర్క్యూట్రీ బయట కనిపించడం అంటే డివైస్ ఫెయిల్యూర్ జరిగిందని అర్థం. సెన్సర్ డేటా క్యాప్చర్ పూర్తిగా స్టాప్ అవుతుంది. నో రికార్డింగ్ సైనేజ్ ఉన్న జోన్స్లో పబ్లిక్ సర్వేలెన్స్ డిజేబుల్ అవుతుంది. ప్రైవసీ ఫస్ట్ ఏరియాస్ ఇంప్లిమెంట్ చేసిన ఉదాహరణ ఇది.